టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమైనవని తేల్చింది అమెరికా సుప్రీంకోర్టు. తన అధికారాలను అతిక్రమించి ట్రంప్ సుంకాలు విధించారని స్పష్టం చేసింది. వివిధ దేశాల నుంచి ట్రంప్ వసూలు చేసిన టారిఫ్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని సంచలన తీర్పిచ్చింది. మరోవైపు టారిఫ్లపై వెనక్కు తగ్గేది లేదన్నారు ట్రంప్. భారత్తో ఒప్పందానికి వచ్చే ముప్పేదీ లేదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఆ దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పలు దేశాలపై ఆయన విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయన తన అధికారాలను అతిక్రమించి సుంకాలు విధించారని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి టారిఫ్ల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. టారిఫ్ల విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ సారథ్యంలోని ధర్మాసనం 6-3 మెజార్టీతో తీర్పు వెలువరించింది. అత్యవసర అధికారాల చట్టం కింద ట్రంప్ ఏకపక్షంగా ప్రతీకార సుంకాలు సహా ఈ టారిఫ్లు విధించారని సుప్రీంకోర్టు పేర్కొంది. సుంకాలు సహా పన్నులు విధించే అధికారం పార్లమెంటుకే ఉందని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. పన్నులు విధించే అధికారం ఏ కార్యనిర్వాహక విభాగానికి అప్పగించలేదని చీఫ్ జస్టిస్ తెలిపారు. సుంకాలను కీలకమైన ఆర్థిక, విదేశాంగ విధానంగా ట్రంప్ ఉపయోగించుకున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక చైనా, మెక్సికో, కెనడాతో పాటు భారత్, బ్రెజిల్ వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు విధించారు. దీనివల్ల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని చిన్న వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాల సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ట్రంప్ ప్రభుత్వ ఆర్థిక ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అయితే స్టీల్, అల్యూమినియం వంటి కొన్ని నిర్దిష్ట రంగాలపై విధించిన సుంకాలు ఈ తీర్పు పరిధిలోకి రాకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పలు రాష్ట్రాల గవర్నర్లతో ట్రంప్ సమావేశమైన సమయంలోనే ఈ తీర్పు వచ్చినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు అవమానకరమైనదిగా ట్రంప్ అభివర్ణించినట్లు తెలుస్తోంది. మరోవైపు సుంకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు అక్కడి స్టాక్ మార్కెట్లలో జోష్ నింపింది. తీర్పు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే సూచీలు పాజిటివ్గా స్పందిస్తున్నాయి. సుంకాల పేరుతో యుద్ధాలు ఆపారంటూ ట్రంప్ పలికిన బీరాలు ఇకపై చెల్లుబాటు కావు. డీల్స్ అన్నీ డొల్లగా మారడం పలు దేశాలకు ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇది అంతర్జాతీయంగానూ ట్రంప్ ప్రభావానికి ఎదురుదెబ్బేనని నిపుణులు చెబుతున్నారు.